ఇంటి స్థలం కొన్న రిజిస్ట్రేషన్ దస్తావేజు ఉంటే చాలు, క్రమబద్ధీకరణ ఫీజు, ఓపెన్ స్పేస్ ఛార్జీలోని రాయితీలు. రవీంద్ర గుంటూరులోని గోరంట సమీపంలో 200 గజాల ఫ్లాట్ ఇంటి స్థలం కొన్నారు. ఇంటి నిర్మాణం కోసం ఏడాది క్రితం నగరపాలక సంస్థ అధికారులు సంప్రదిస్తే అనుమతులు ఇవ్వడానికి నిరాకరించారు. అక్రమ లేఅవుట్లో తాను ఫ్లాట్ కొన్నట్టు అప్పటికి కానీ రవీంద్రకి తెలియలేదు. రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో ఉన్న ఇలాంటి వారి కోసం ప్రభుత్వం లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం తీసుకొచ్చింది. స్థలం కొన్నట్టు రిజిస్ట్రేషన్ దస్తావేజులు ఉంటే ఎల్ఆర్ఎస్లో ఫ్లాట్ను క్రమబద్ధీకరించుకోవచ్చు. ఇందుకోసం సమీపంలో లైసెన్స్ కలిగిన సాంకేతిక నిపుణుడిని ఎల్టీపీ సంప్రదిస్తే ఆన్లైన్లో నమోదు చేస్తారు. తగిన పరిజ్ఞానం ఉంటే ఫ్లాట్ యజమానులు కూడా ఎల్ఆర్ఎస్ పోర్టల్ ద్వారా దరఖాస్తు, దస్తావేజులు, లేఅవుట్ కాపీ అప్లోడ్ చేసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా 13,667 లేఅవుట్లు అనుమతులు తీసుకోకుండా వేసి వాటిలో ఫ్లాట్లు విక్రయించినట్లు అంచనా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఎండ సోకక బాల్యం బరువుగా అంటూ ఎండమోహం చూసేది లేదు, ఎప్పుడు ఎల్ఈడి లైట్లలోనే 5 నిమిషాలు ఆడింది లేదు, అస్తమాను బెంచిలోను సోఫాలోని మార్కులు ర్యాంకుల పోటీ ప్రపంచంలో ఆరోగ్యాన్ని ఆనందాన్ని కోల్పోతున్న జీవితాలు ఎన్నో. మార్కులు ర్యాంకుల పోటీ ప్రపంచంలో పిల్లలు చిన్నప్పటి నుంచి రోజంతా తరగతి గదుల్లోనే గడిపేస్తున్నారు. చాలామంది సూర్యాస్తమయం చూడట్లేదు. పాఠశాల స్థాయి నుంచి ఐఐటి నీటికి సన్నద్ధత పేరుతో 4 గోడల మధ్యనే ఉండిపోతున్నారు. ఇంటర్మీడియట్కి వచ్చేసరికి మరింతగా బందీ అవుతున్నారు. మొబైల్ ఫోన్ల రాకతో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే అర్హత లేకున్నా